ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎన్నప్పుడూ చమత్కారాలు చేయను. నా చర్యలు అగాధాలు. అలాగే ఎవరైతే నా లీలలను మననం చేస్తూ అందులోనే మునిగిపోతారో వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి. ఓం సాయిరామ్. ఈరోజు సాయివాక్కు విన్నారు కదండి. ప్రతి ఒక్కరూ కూడా ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఒక సాయి భక్తురాలైనటువంటి ఒక భక్తురాలు తన జీవితంలో బాబా గారు చేసిన లీలల గురించి చూద్దాం రండి. బాబా ఫోటోనే ఊదిగా భావించి పొందిన అనుగ్రహం. బాబా అసలు సాయి భక్తుడు తమకి బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. నేను ఈ ప్రపంచంలో కేవలం ఒక అణువును మాత్రమే. నా వయస్సు 67 సంవత్సరాలు. నేను చదువుకున్నాను కానీ వ్రాసే అలవాటు అస్సలు లేదు. ఎప్పుడో చదువుకునే రోజుల్లో మా నాన్నగారికి ఉత్తరం వ్రాసేవాడిని. మరలా ఇన్నాళ్లకు సాయి ప్రసాదించిన అనుభవాలను వ్రాసుకున్నాను. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. చిన్నప్పుడు నాకు దేవుడు దెయ్యం అనే నమ్మకాలు ఏమీ లేవు. కానీ నేను 7వ తరగతి చదువుతున్నప్పటి నుండి నాలో దైవభక్తి పెరిగింది. దాంతోపాటు వయసు పెరిగింది. కాలేజీ చదువు అయిపోయింది. వివాహం కూడా జరిగింది. వివాహానికి ముందు నేను ఉద్యోగంలో చేరాను. ఒక్కసారి 1981 లేదా 82లో నేను నా సీనియర్స్ కలిసి అఫీషియల్గా ఒక ప్రాజెక్ట్ పని మీద పూణే వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు అనుకోకుండా నేను నా స్నేహితుడు కలిసి షిరిడీ వెళ్ళాము. ఉదయాన్నే పూణే నుండి బస్సులో బయలుదేరి షిరిడీ చేరుకొని బాబా దర్శనం చేసుకొని సాయంత్రానికల్లా హోటల్కి తిరిగి వచ్చేసాము. దర్శించుకున్నప్పటి నుండి నా జీవితంలో ఎన్నెన్నో అనుభవాలు అద్భుతాలు జరిగాయి. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా మీతో పంచుకుంటాను, వినండి. అన్నీ వ్రాయడానికి ఎన్నో రోజులు పట్టచ్చు. ప్రస్తుతం కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకుంటాను. గత 1.5 నెలల నుండి నేను మా అబ్బాయి హాస్పిటల్లోనే ఉంటున్నాం. మా అబ్బాయి ఒక పేషెంట్. నేను తనకు సహాయంగా ఉంటున్నాను. సుమారు 5 నెలల నుండి నేను సాయి సచ్చరిత్ర పారాయణ చేస్తున్నాను. కొద్ది రోజుల క్రితం ఉన్నట్టుండి నాకు కడుపులో ఎడమ వైపు నొప్పి రావటం మొదలుపెట్టింది. నొప్పి తగ్గడానికి పెయిన్ బామ్, పెయిన్ స్ప్రే వాడుతున్నప్పటికీ నొప్పి తగ్గలేదు. అప్పుడు నా దగ్గర బాబా ఊది కూడా లేదు. ఇక చేసేది లేక మొబైల్ స్క్రీన్లో ఆ షవర్లో ఉన్న బాబా ఫోటోనే ఊదిగా భావించి దానిని కడుపుకి అద్దుకొని ఫోటోలో ఉన్న బాబా పాదాలను చేత్తో తాకి నాలుకపై ఊది రాసినట్టు రాసుకున్నాను. తరువాత బాబాకు నమస్కరించి, సాయి నా కడుపు నొప్పి తగ్గించు తండ్రి. నా నొప్పి తగ్గిన వెంటనే నా అనుభవాలని మరికొందరి సాయి భక్తులతో పంచుకుంటానని ప్రార్థించుకున్నాను. అంతే. బాబా అనుగ్రహంతో తెల్లవారేసరికల్లా నొప్పి తగ్గిపోయింది. థ్యాంక్ యూ బాబా. ఈ ఒక్కటే కాదు, నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా మీతో పంచుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం సాయిరామ్. జటిలమైన సమస్యను సులువుగా పరిష్కరించిన బాబా. గుంటూరు నుండి సాయి భక్తుడు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. సాయి బంధువులకు నా నమస్కారాలు. ఇంతకుముందు నేను నా ఒక అనుభవాన్ని నేను కొన్నింటి ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఇంకొక అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. 2005వ సంవత్సరంలో మా నాన్నగారు మరణించారు. అయితే ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయన పేరు మీదుగా 1988లో గవర్నమెంట్ ఒక ఫ్లాట్ ఇచ్చింది. మా నాన్నగారి అనంతరం మేము ఆ ఫ్లాట్ ఉన్న ఊరు విడిచిపెట్టి వేరే ఊరికి వెళ్ళి అక్కడే ఉంటున్నాము. మేము ఆ ఫ్లాట్ ఉన్న ఊరిలో లేకపోవటం చేత వేరే వాళ్ళ ఫ్లాట్ తమదేనని, మా నాన్నే ఆ ఫ్లాట్ని తమకు అమ్మారని చెప్పి దానిని ఆక్రమించుకున్నారు. వారి వద్ద ఆ ఫ్లాట్ తమదని రుజువు చేసే పత్రాలు ఏమీ లేవు. ఈ విషయం ఇప్పటి వరకు అలాగే పెండింగ్లో ఉంది. అయితే ఇటీవల వారు ఆ ఫ్లాట్ను అమ్మాలని చూస్తున్నట్టు మాకు తెలిసింది. మా వద్ద ఆ ఫ్లాట్కి సంబంధించిన పత్రాలు ఎక్కడున్నాయో తెలీదు. దాంతో నేను బాబాను నమస్కరించుకొని ధర్మం ప్రకారం ఆ ఫ్లాట్ మాది, అయితే దానిని మాకు అప్పగించు బాబా అని ప్రార్థించాను. ఇందులో
ఇంకొక విషయం ఏంటంటే మా ఫ్లాట్ను ఆక్రమించిన వారు ఎస్సీలు. అందువల్ల మేము ఫ్లాట్ వద్దకు వెళితే వారు ఎస్సీ ఎస్టీ కేసు పెడతారనే భయంతో మేము ఆ ఫ్లాట్ వద్దకు వెళ్లకుండానే ఈ సమస్యకు తగిన పరిష్కారం చూపమని బాబాను వేడుకున్నాను. అద్భుతం. మేము ఆ ఫ్లాట్ దగ్గరకు వెళ్లకుండానే దానిని ఆ ఊరికి చెందిన వేరే వారు మా వద్ద కొనేటట్టు చేశారు బాబా. ఎంతో జటిలమైన సమస్యను చాలా బాబా ధన్యవాదాలు తండ్రి, చాలా సులభంగా పరిష్కరించారు. మనసారా బాబాకి ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రద్ధ సబూరిని ఎల్లవేళలా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఓం సాయిరామ్. మరొక సాయి భక్తుని లీలలు విందాం రండి. శ్రీ సాయి సచ్చరిత్రలోని బాబా లీలలు నేటికి పునరావృతమవుతున్నాయి. సాయిబాబా సర్వవ్యాపకుడు, సృష్టి అంతటా అణువణువున నిండి ఉన్నారు. తన భక్తుల విశ్వాసాన్ని దృఢపరచడానికి శ్రీ సాయి సచ్చరిత్రలో వివరించిన లీలలను పునరావృతం చేస్తున్నారు. జూన్ 1982 నాటి శ్రీ సాయి లీల మ్యాగజైన్లో వచ్చినటువంటి ఒక లీల గురించి ఇప్పుడు మీకు తెలియచేస్తున్నాను. శ్రీ సాయి సచ్చరిత్ర 40వ అధ్యాయంలో హోలీ పండుగ నాడు ఉదయాన్న హేమంత్ పంత్కు స్వప్నంలో బాబా దర్శనమిచ్చి ఈరోజు మధ్యాహ్నం భోజనానికి వస్తానని సూచించారు. స్వప్నంలో సూచించినట్లే సరిగ్గా ఆ రోజు మధ్యాహ్నం భోజన సమయానికి చిత్రపటం రూపంలో హేమంత్ పంత్ ఇంటికి వచ్చారు బాబా. శ్రీ సాయి సచ్చరిత్ర 25వ అధ్యాయంలో సమాధి చెందినప్పటికీ కూడా నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడను, అవి మీకు ఆశను నమ్మకమును కలిగించను. నేనే కాక నా సమాధి కూడా మాట్లాడుతుంది, కదులును కూడాను. మనస్ఫూర్తిగా నన్ను శరణు జొప్పిన వారితో మాట్లాడును. నేను మీ వద్ద నుండనే ఏమోనని ఆందోళన పడవద్దు, నా ఎముకలు మాట్లాడుచూ ఉంటాయి. మీ క్షేమమును కనుగొనుచుండను. ఎల్లప్పుడూ నన్నే జ్ఞాప్తి అందించుకొండు. నాయందే మనఃపూర్వకముగా హృదయపూర్వకముగా నమ్ముచుండ్రు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు అని బాబా తమ భక్తులకి హామీ ఇచ్చారు. 1982 మార్చి 9 మంగళవారం హోలీ పండుగ రోజు ఉదయాన్నే నాకొక అద్భుతమైన కల వచ్చింది. ఆ కలలో ఒక అందమైన రంగురంగుల సాయిబాబా చిత్రం దర్శనమైంది. బాబా చుట్టూ ఒక ప్రకాశవంతమైన కాంతి ఉంది. క్రమంగా బాబా వెనుకగా ఒక దత్తాత్రేయ రూపం, ఆ రూపం చుట్టూ కూడాను కాంతి వలయం దర్శనమిచ్చాయి. ఆ కాంతి అన్ని దిక్కులకు వ్యాపించింది. అంతటితో కల ముగిసింది. నిజానికి ఆ రోజు సెలవు దినం, కానీ ఓవర్ టైం చేయటానికి రోజులాగా ఆఫీసుకు 10:40కే వెళ్ళాను. కొంతసేపటికి తర్వాత ఒక వ్యక్తి పని మీద దాదర్ వెళ్ళి త్వరగా అక్కడ పని పూర్తి చేసుకొని తిరిగి ఆఫీసుకు వచ్చారు. నేను లేని సమయంలో నా స్నేహితుడు శ్రీహెచ్వి నన్ను చూడటానికి వచ్చి ఒక క్యాలెండర్ను నా కోసం ఆఫీస్లో ఇచ్చి వెళ్ళారని తెలిసింది. వెంటనే క్యాలెండర్ తెరిచి చూస్తే కుడి చేతితో ఆశీర్వదిస్తున్న భంగిమల రంగురంగుల 6 బాబా ఫోటోలు ఉన్నాయి. అలా బాబాని చూసి నా మనసుకు ఎంతో ఆనందంగా అనిపించి మనసారా బాబాకి నమస్కరించుకున్నాను. క్యాలెండర్ రూపంలో బాబా ఆకస్మిక రాక ఉదయం నాకు వచ్చిన కలకు నిదర్శనంగా అనిపించింది. ఇది ఎంతటితో ముగియలేదు. ఆఫీసు నుండి నేను ఇంటికి వచ్చాక డాక్టర్ గజానన్ రావు నుండి వచ్చిన ఉత్తరం చూసి నేను చాలా ఆనందాశ్చర్యపోయాను. డాక్టర్ గజానన్ సాయి భక్తులకు పవిత్రమైన శ్రీ సాయి సచ్చరిత్ర రచించిన హేమంత్ పంత్ కుమారుడు. నేను ఇదివరకు ఒకసారి ఎప్పుడో శ్రీ సాయిబాబా స్వయంగా తమ స్వహస్తాలతో మీ తండ్రి గారికి ప్రసాదించిన ఊదిని నాకు కొంచెం పంపించమని డాక్టర్ గజానన్ గారిని అభ్యర్థిస్తూ ఒక ఉత్తరం రాసి ఉన్నాను. అందుకు బదులుగా వారెప్పుడు దేనికి ఎవరికి పంపినా చేయకూడదనే ఒక సూచనతోనే అత్యంత విలువైన బాబా ఊదీని పంపారు. హోలీ పండుగ రోజు ఆ ఉత్తరం రావడం బాబా చేసిన లీల. ఈ ఊది రాకను ఉదయాన స్వప్న దర్శనం ద్వారా బాబా సూచించినప్పుడు కూడా పైన బాబా ఇచ్చిన హామీ నా యందే రుజువై ఉన్నది. ఎవరైతే బాబా ఇప్పుడు లేరని అంటారో వాళ్ళు ఇప్పుడు పై లీల వెలుగులో చూసి చెప్పండి. బాబా ఇప్పటికీ మార్గదర్శకత్వం వహించటం లేదని చెప్పగలరా? ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. మరొక సాయి భక్తుని లీల కూడా చూద్దాం రండి. సాయితో ట్యూన్ అవ్వండి, సాయి అనుగ్రహం లభిస్తుంది. కర్ణాటకకు చెందిన బాబా భక్తుడు
డాక్టర్ జీవీఆర్ విజయ్ కుమార్ ఇలా చెప్తున్నారు. నేను ఇప్పుడే సారంగాబాద్కి చెందిన సాయి సోదరుడు శ్రీ టిఏ శ్రీరామనాథన్ వద్ద నుండి ఒక లేఖ అందుకున్నాను. ఆ లేఖ యథాతథంగా కింద విధంగా ఇవ్వబడుతుంది. 25 ట్యూన్ చేస్తే సిలోన్ రేడియో వస్తుంది, సాయితో ట్యూన్ అయితే సాయి అనుగ్రహం లభిస్తుంది అని. ఎంత సత్యం ఈ మాటలు! 1982వ సంవత్సరంలో జరిగిన 2 సంఘటనల నుండి నేను రక్షింపబడ్డ విషయం గుర్తుకు వస్తున్నాయి. ఆ 2 సందర్భాలలో బాబా అనుగ్రహం సమయానికి అందటం వల్లనే నేను రక్షింపబడ్డాను. నేను కర్ణాటక మాల్నాడ్ పరిసరాలలో పనిచేసేవాడిని. అక్కడ వర్షపాతం ఎక్కువగా ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆ ప్రాంతంలో ఎటు చూసినా పచ్చదనం, సుందరమైన పర్వతాలు, అందమైన ప్రకృతి దృశ్యాలు ఇట్టే ఆకట్టుకుంటూ ఉంటాయి. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలతో పాటు చాలా వరకు సూర్యుడిని అసలు చూడలేము. 1928 జూలై 7 నా జీవితంలో చాలా అదృష్టవంతమైన రోజు. ఆ రోజు నేను నా బుల్లెట్ బైక్ మీద వెళ్ళేటప్పుడు ఎస్టేట్లో ఉన్న మా ఇంటి నుండి 4 కిలోమీటర్ల దూరంలోని కరికొండలో ఉన్న ఆసుపత్రికి వెళ్తున్నాను. నేను కొండ మీద ఎగుడు దిగుడుగా వంకర టింకరగా ఉన్న రోడ్డుపై దట్టమైన అడవి మార్గం గుండా వెళ్తున్నాను. నేను హెల్మెట్, రెయిన్ కోట్ ధరించినా కూడా ఎడుతెరగని వర్షంలో దాదాపు పూర్తిగా తడిసిపోయాను. ఉదయం 9 గంటలు అవుతున్నా ఇంకా మంచుగా కూడా ఉంది. నా పెళ్లి తర్వాత నేను బైక్ వేగంగా 90 కిలోమీటర్స్ నుంచి దాదాపు సగానికి తగ్గించాను. కొన్నిసార్లు అంతకన్నా తక్కువ వేగంతో నడుపుతున్నాను. నేను అలా నెమ్మదిగానే బండి నడుపుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక పెద్ద శబ్దం వినపడింది. ఒక పొడుగాటి భారీ వర్షం వేర్లతో సహా పెలికిలించి పడిపోయింది. ఆ భయంకర శబ్దానికి నేను బైకు మీద అదుపు కోల్పోలేకపోయాను. నన్ను రక్షించే దైవం కోసం సాయిరామ్ అని గట్టిగా అరుస్తూ నాకు తెలియకుండానే బ్రేకులు వేశాను. నా పని అయిపోయింది అనే అనుకున్నాను. అదే సమయంలో ఆ చెట్టు పెద్ద శబ్దంతో రోడ్డుకు అడ్డంగా పడింది. నా బైక్ వెళ్ళి ఆ చెట్టు బొదకు గుద్దుకొని ఇంజన్ ఆగిపోయింది. నేను బండి మీద నుండి ఎగిరి క్రింద పడి వెంట్రుక వాసిలో చెట్టు గుద్దుకోకుండా బయటపడ్డాను. అంతా క్షణాలలో జరిగిపోయింది. నిదానంగా లేచి చుట్టూ చూశాను. నిజం చెప్పాలంటే నాకు ఏ దెబ్బలు తగలలేదు. బైక్ కూడా కొంచెంగానే దెబ్బతింది. అది చాలా పాత చెట్టు. వేగంగా గాలి వీచడం వలన, వర్షం వలన అది వేళ్లతో సహా బయటకు వచ్చినట్టుంది. ఆ చెట్టు కాండం 5 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు ఉంది. దాన్ని చూస్తూనే నాకు వణుకు పుట్టింది. అది కానీ నా మీద పడి ఉంటే ఏమై ఉంటుందో అని ఊహించడానికే భయంగా ఉంది. నాకు ఖచ్చితంగా తెలుసు ఎల్లప్పుడూ నన్ను కాపాడే సాయి అనుగ్రహం వల్లనే సమయానికి బైక్ అకస్మాత్తుగా ఆగింది అని. అదే పెద్ద అద్భుతం. ఆ దగ్గరలో ఉన్న షాపుకి వచ్చి ఎస్టేట్ మేనేజర్కు ఫోన్ చేసి రోడ్డుకి అడ్డంగా పడిన చెట్టును తొలగించడానికి రెస్క్యూ టీంని పంపించమని అడిగాను. అలాగే అదే టైంలో నాకు జరిగిన 2వ అనుభవం కూడా చెప్తాను, వినండి. 3 నెలల తర్వాత అలాంటి అనుభవమే మళ్ళీ నాకు జరిగింది. 1982 అక్టోబర్ 13న నేను నా మిత్రుడు డాక్టర్ జిఆర్ గణేశరావుని కలవాలని అనుకున్నాం. అతను నేనున్న ప్రదేశం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాంతిగ్రామ్ అనే గ్రామంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. నా బైక్ పనిచేయనందున నేను మా కంపెనీ బైక్ తీసుకొని నా అసిస్టెంట్ మిస్టర్ మింగేలి డిసౌజాతో శాంతిగ్రామ్ వెళ్ళాను. డాక్టర్ గణేష్ రావుని కలిసి తిరుగు ప్రయాణం అయ్యాను. నేను కొండ దిగి ఒక చిన్న వంతెనను దాటాలి. కొండ మీద నుండి కిందకి బండి నడుపుతుండగా అకస్మాత్తుగా బైకు వంకర టెంకరగా పోతుంది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ట్రాఫిక్ లేదు. నాకు బైక్ మీద అదుపు తప్పింది. నేను భయంతో ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్నాను. నా అసిస్టెంట్ సార్ 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 అంటూ పెద్దగా కేకలు పెడుతున్నాడు. కానీ నాకు ఏది వినిపించడం లేదు. బండి వెళ్ళి వంతెనకి గుద్దుకొని మేమిద్దరం వెళ్ళి 50 అడుగులు కింద ఉన్న నీటి ప్రవాహంలో పడి చనిపోతామేమో అని అనుకున్నాను. బండి మీద నుండి కింద పడే లోపల నేను బాబా సహాయం కోసం అరిచాను. బండి వెళ్ళి ఆ వంతెనకి గుద్దుకుంది. మేము వంతెనకు కుడివైపు పడ్డాము. సాయినాథుని అనుగ్రహం వల్ల మేమిద్దరం రక్షించబడ్డాము. అసలు విషయం ఏమిటంటే బైకు వెనకాల టైరు పంచర్ అయినందువల్ల బండి అలా
అడ్డదిడ్డంగా వెళ్ళింది. కొంతకాలం తర్వాత ఒక ఫారెస్ట్ గార్డు ఎడ్జీ బైక్ మీద వెళ్తుంటే వెనక టైర్ పంచర్ అయ్యి వంతెనకు గుద్దుకొని తక్షణమే చనిపోయాడు. సాయితో ట్యూన్ అవ్వండి, సాయి అనుగ్రహం లభిస్తుంది. ఓం సాయిరామ్ అని ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ చేయండి. సాయి ప్రభువు ఇచ్చిన గొప్ప అనుభవం ఏంటో ఈ కథలో చూద్దాం రండి. మరొక సాయి భక్తుని లీలలు విందాం రండి. సాయి లీల పత్రికలో ప్రచురితమైన వాసుదేవ్ గారి అనుభవం ఈరోజు మనం వింటున్నాం. నేను ఒక మెకానిక్ ఇంజనీర్ని. 1980వ సంవత్సరంలో నేను బెంగళూరులో ఒక చిన్న తరహా పరిశ్రమను నడుపుతూ ఉండేవాడిని. హఠాత్తుగా వ్యాపారంలో నా చిన్న తరహా పరిశ్రమను నడుపుతూ ఉండేవాడిని. హఠాత్తుగా అదే వ్యాపారంలోని భాగస్వామితో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అతడు తన అనారోగ్యాన్ని సాకుగా చెప్పి వెంటనే వ్యాపారం నుండి వైదొలిగిపోయాడు. అందుకుగాను గుడ్విల్గా 1,12,000 రూపాయలు పరిహారంగా చెల్లించమని అడిగాడు. అయితే నేను ఆర్థికంగా పేద ఇంజనీర్ని, పైగా నా దగ్గర ఉన్న కొద్దిపాటి మొత్తాన్ని అప్పటికే వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాను. నేను అనుభవిస్తున్న ఏకైక సంపద సాయిపై నాకున్న శ్రద్ధ, విశ్వాసం మాత్రమే. పైగా పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలో ఉంది. భారీ రుణాలు, బాధ్యతలు మాపై ఉన్నాయి. పరిస్థితి అలా ఉంటే నా భాగస్వామి యొక్క డిమాండ్ నేను అంగీకరించలేకపోతే అతని నుండి నాకు సహకారం లభించదు. అది పరిశ్రమ నడవటానికి హానికరం. కాబట్టి ఆ సమస్య నాకు ఒక సవాలు అయింది. ప్రారంభంలో సమస్య పరిష్కరించలేనిదిగా అనిపించింది. నా స్నేహితులు, శ్రేయాభిలాషులు అప్పే చేయి, దొంగతనం చేయి, కానీ ఏదో ఒక విధంగా డబ్బు ఏర్పాట్లు చేసి నీ భాగస్వామికి చెల్లించు, లేకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని సలహా ఇవ్వటం మొదలుపెట్టారు. అయితే నేను ఎవరిని వేడుకోవాలి, ఎక్కడ అప్పు పొందాలి, నేను ఏం చేయాలి, ఏదీ తెలియక మౌనంగా ఉండిపోయాను. అలా ఉండగా 1980 జనవరి నెలలో నా స్నేహితుడు ఒక షిరిడీ సందర్శించేందుకు ప్రణాళిక వేసుకొని నేను మానసికంగా చాలా బాధపడుతున్నందున నన్ను తనతో షిరిడీ రావడానికి ఆసక్తి ఉందా అని అడిగాడు. మానసిక శాంతిని పునరుద్ధరించుకునే లక్ష్యంతో నేను వెంటనే అంగీకారం తెలిపాను. ఒక రాత్రికి మేము షిరిడీ నేలపై అడుగుపెట్టాము. మరుసటి రోజు బాబాకు అభిషేక సేవ చేసుకున్న తర్వాత సమాధి మందిరంలో సాయి వెండి పాదాలపై 2 చీటీలు ఉంచాను. ఒక చేతిలో భాగస్వామ్యాన్ని కొనసాగించమని, రెండో దానిలో ఏదో విధంగా భాగస్వామ్యాన్ని వదిలించుకోమని వ్రాసాను. నిజానికి సాయి దివ్య పాదాలపై ఈ వెర్రి పని చేయడానికి చాలా సంశయించాను. కానీ చివరికి నేను ఆయన బిడ్డనైనప్పుడు ఎందుకు భయపడాలి అని అనుకుని నా తండ్రి వద్ద నుండి సహాయం తీసుకునేందుకు కాస్త స్వేచ్ఛ తీసుకున్నాను. ఆ తండ్రిని ప్రార్థించి ఆయన వెండి పాదాలపై ఉన్న 2 చీటీల నుండి ఒకదాన్ని తీసుకున్నాను. తర్వాత సమాధి మందిరం నుండి బయటకు వచ్చాక నేను చీటీ తెరిచి చూశాను. అందులో ఏదో ఒకలా భాగస్వామిని వదిలించుకో అని ఉంది. ఆ విషయాన్ని నాతో ఉన్న నా స్నేహితుడికి చెప్పాను. నేను సాయి పాదాల చెంత చేసిన వెర్రి పనికి నా స్నేహితుడు సంతోషించలేదు. తను నాతో సాయి పాదాల వద్ద చీటీలు ఉంచకూడదని చెబుతూ ఎలాగైనా నీకు భాగస్వామితో కొనసాగక తప్పదని చెప్పాడు. ఆ సమయంలో నేను నా మనసులో నా భాగస్వామికి పరిహారంగా చెల్లించాల్సిన డబ్బులు ఎలా ఏర్పాటు చేసుకోవాలో నేను ఆలోచించుకున్నాను. అందుకు తగిన కృషి చేయాలి. నా సాయి తండ్రి తన అనుమతి ఇచ్చారు. తర్వాత అందుకు తగిన పరిష్కారం కూడా ఆయనే చూపిస్తారు విషయాన్ని తెలుసుకొని. కాబట్టి సమస్య పరిష్కారం కోసం చిత్తశుద్ధితో సరైన దిశలో కష్టపడాలని సంకల్పం చేసుకున్నాను. బెంగళూరుకు తిరిగి వచ్చాక నేను ప్రతిరోజు డబ్బులు ఏర్పాటు చేయగలిగే మార్గాల నుండి ఆలోచిస్తూ ఉండేవాడిని. అయితే సమస్యకు సరైన పరిష్కారం దొరకకుండానే చాలా రోజులు గడిచిపోయాయి. అయినా నేను ఆలోచనను పట్టు వదలకుండా కొనసాగిస్తూ సమస్యను సాయి పాదాలకు అర్పించాను. ఒకరోజు నేను కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తూ నా సోదరుడికి ఉత్తరం రాశాను. తాను 30,000 నాకు ఇవ్వటానికి అది అక్షరమే అంగీకరించాడు. ఇంకా 20,000 తక్కువగా ఉంది. దానికేమి చేయాలో తెలియలేదు. నా స్నేహితుల సహాయంతో నా భాగస్వామితో ఒక సమావేశం ఏర్పాటు చేసి భాగస్వామి
రద్దుపరుచుకునేందుకు దస్తావేజు రూపొందించాము. దస్తావేజు నిబంధనల ప్రకారం దస్తావేజుపై సంతకం చేసిన వెంటనే నేను అతనికి 50,000 చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని సమాన వాయిదాలలో చెల్లించాలి. అయితే నా దగ్గర 50,000కు గాను 20,000 తక్కువగా ఉన్నందున నేను చాలా నిరాశకు గురయ్యాను. దస్తావేజుపై సంతకం చేయాల్సిన రోజు అనగా 21/8/1982 సమీపిస్తోంది. ఆ రోజు నా భాగస్వామి, నా స్నేహితులు అందరూ వస్తారు. డబ్బు ఏర్పాటు చేయలేని కారణంగా వాళ్ళందరి సమక్షంలో నేను అవమానం పాలవుతానని పదే పదే ఆలోచించుకుంటూ విపరీతమైన ఆందోళనతో రోజులు గడిచిపోతున్నాయి ఉన్నాయి. ఆ రోజు రేపనగా అంటే 20/18/82న ఏం చేయాలో అర్థం కాని స్థితిలో నేను మౌనంగా ఇంట్లో కూర్చొని ఉన్నాను. రేపటి రోజున ఎలా ఎదుర్కొనేది అన్న ఆలోచనలతో నా మనసంతా నిండిపోయింది. ఇంతలో బాబా అద్భుతం చేశారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో నేను నా కుటుంబ సభ్యులతో కలిసి భోజనం ముగించాను. అంతలో ఎవరో తలుపు తట్టడం వినబడింది. నేను తలుపు తెరిచి చూస్తే ఎదురుగా ఒక పాత స్నేహితుడు, తనతో పాటు ఒక పెద్దాయన ఉన్నారు. వేళకాని వేళలో నా పాత స్నేహితుడు సందర్శన నన్ను ఆశ్చర్యపరిచింది. తను ఏమైనా నా వద్ద నుండి ఆర్థిక సహాయాన్ని అందించడానికి వచ్చాడేమో అనుకున్నా. అలా ఎందుకు అనుకున్నానంటే నా జీవితంలో ఎవ్వరూ నాకు డబ్బు ఇవ్వరు, కానీ చాలామంది నా వద్ద నుండి తీసుకుంటారు. అది నా జీవిత అనుభవం. అయితే ఇది నా జీవిత కాలంలోనే అసాధారణ అనుభవం. నా స్నేహితుడు తన వద్ద ఉన్న 20,000 రూపాయలు నా వద్ద ఉంచాలని అనుకున్నట్లుగా చెప్పాడు. పైగా నాకు వీలున్నప్పుడే నామమాత్రపు వడ్డీతో తిరిగి చెల్లించమని చెప్పాడు. ఎంత మొత్తమైతే నాకు అవసరమో అంతే మొత్తాన్ని చాలా సులువుగా నా ముందుకు తీసుకొచ్చారు బాబా. తర్వాత నేను నా స్నేహితుడికి, పెద్దాయనికి ఆహారాన్ని అందించాను. వాళ్ళిద్దరూ ఆహారాన్ని హృదయపూర్వకంగా స్వీకరించి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత వెళ్ళిపోయారు. సమస్యలు పరిష్కరించుకొని నా చిన్న కర్మాగారాన్ని నా సాయి ప్రభువుకి అంకితం చేశాను. నా జీవితంలో జరిగిన ఆ గొప్ప క్షణాన్ని నేను ఎలా మర్చిపోగలను? అంతలా కనిపెట్టుకుని ఉంటే నా సాయి నారాయణుడిని ఒక్క క్షణమైనా ఎలా మర్చిపోగలను? ఓం సాయిరామ్. రేపటి సాయివాక్తో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.